సార్ ఇంకొక చిన్న సెగ్మెంట్ నాకు అర్థం కాని విషయం ఏంటి, ఆఫ్కోర్స్ పెద్ద సెగ్మెంటే, జాబ్ క్రియేషన్ ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఈ ప్రామిసెస్ లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణ గురించి మాట్లాడితే లాస్ట్ గవర్నమెంట్ కూడా ప్రామిస్ చేసింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఫామ్ అవుతుందో వాళ్ళు కూడా ఇమీడియట్ గా గెలిస్తే ఇమీడియట్ 2-3 lakhs జాబ్స్ అనేది మాట్లాడారు. సో దీన్ని అసలు ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఎంతవరకు ఉంది అనేది నాకు మంచి ప్రశ్న వంశీ. ఇది వాడు కొత్త కాదు. ఈ 70 ఏళ్ల నుంచి మన ప్రజల బుర్రల్ని ఖరాబ్ చేశాం మనం. నేను పచ్చిగా మాట్లాడుతున్నాను. కొహనా సోషలిజం పెట్టి ప్రజలకి అసలు ప్రభుత్వం ఏంటి, మన జీవితం ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏంటి అర్థం కాకుండా చేసి, నువ్వు స్కూల్లో సర్టిఫికేట్ తెచ్చుకో, కాలేజీలో డిగ్రీ తెచ్చుకో, బట్టి బట్టో కాపీ కొట్టో ఏదో రకంగా నీకు ఉద్యోగం చేతికి వస్తుంది, ఏం చేయలేక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు అనుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఉపాధి అట్లా ఉండదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ సంవత్సరం నడుపుతున్నారు మీరంతా కలిసి. మీరు ఒకరైనా ఉద్యోగం ఆ కాగితం చూపెడితే ఉద్యోగం ఇస్తారా? మీరు ఇస్తే ఎంతకాలం బతుకుతారు? మీరు నిత్యం చెంగేసుకు ఇంటికి వెళ్ళాలి, అంతే కదా? ప్రభుత్వం ఎందుకు తేడా అవుతుంది? మీ ఇంట్లో మీరు కొత్త కారు కొనుక్కున్నారు, డ్రైవర్ కావాలా, డ్రైవింగ్ తెలియని మీరు పెట్టుకున్నారు, డ్రైవింగ్ లేదు, గ్యారంటీ యాక్సిడెంట్ చేస్తాడు, లేకపోతే టైంకి రాడు, రోజు అవసరానికి అందుబాటులో ఉంటుంది, మీరు పెట్టుకుని పోషించగలరా? ఉద్యోగం అన్నది మీ అవసరాన్ని తీర్చడం కోసం పెట్టేది. మీ అవసరం తీరుతుంది, వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. ప్రభుత్వం కాదు ప్రజల అవసరాన్ని తీర్చేది, సమాజం తీరుస్తుంది. మీ ఒంటి మీద చొక్కా కావచ్చు, మీ జేబులో పెన్ను కావచ్చు, మీ కంటికి ఉన్న కళ్ళజోడు కావచ్చు, ఇగో మీ మొబైల్ ఫోన్ కావచ్చు, మీ ప్యాంటు కావచ్చు, మీ బెల్ట్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వంగా చేసేది, సమాజం చేస్తుంది. కాబట్టి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే 10 మంది అవసరాలని తీర్చడం కోసం కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం నాకుంటే, నాలాగా ఉత్పత్తి చేసేవాడితో పోటీపడి వాడికంటే తక్కువ ధరకి, వాడికంటే ఎక్కువ మన్నెక్కి ఇచ్చి, వంశీ వాడికంటే నాది బాగుందయా చూసుకొని మిమ్మల్ని ఒప్పించగలిగితే నా వస్తువు, నా సేవ అమ్ముడిపోతుంది, మీకు అవసరం తీరుతుంది, నాకు ఉపాధి కలుగుతుంది. నేను వస్తువుని, సేవని ఉత్పత్తి చేసే శక్తి నాకు లేకుండా, నాకు నైపుణ్యం లేకుండా చెత్త కాగితం కాలేజీలో ఇచ్చాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి తేరగా మేపుతారని చెప్పంటే, పనిచేసిన చెప్పిన జీతం ఇస్తారు అన్నట్లయితే ఇప్పుడు దేశం తగలడుతుంది. ముందు అర్థం చేసుకోవాలి, ఉపాధి ప్రభుత్వాల నుంచి రాదు. నాకు తెలుసు చాలా మంది యువతకి వాళ్ళని భ్రమంలో పెట్టారు, వాడు తప్పు కాదు. ప్రభుత్వ ఉద్యోగమే జీవితం అనుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి తమ్ముడు, 200 ఉద్యోగాలు ఉంటే 2 లక్షల మంది పోటీ పడుతున్నారు, అవునా? మీరు తలకిందులో తపస్సు చేసిన వాళ్ళ టైంకి మనం తీసుకున్న 200 మందికే ఇచ్చేది. మిగతా 199,800 మంది మనుషులు కాదా? వాళ్ళు బతకొద్దా? మరి వాళ్ళ సంగతి ఏంటి తమ్ముడు? ఈ 200 ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నావు నువ్వు. మిగతా 199,800 మంది సంగతి ఏంటి? సమాజం మొత్తంలో పనిచేసేవాళ్ళు ఇవాళ ఉదాహరణకి లేటెస్ట్ లెక్కలు ఈ సర్వే చేస్తారు, ఇది ఎంతమంది పనులు చేస్తున్నారు దేశంలో అని చెప్పని. లేటెస్ట్ లెక్క 15 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో 56% ఉన్నారు. హైయెస్ట్ నెంబర్ ఇది. మన చరిత్రలో ఇంత ఎక్కువ నెంబర్ ఎప్పుడు రాలా. వర్కింగ్ పాపులేషన్ మనకున్నది అంటే సుమారుగా ఒక 57-58 కోట్ల మంది. అంటే పనిచేసే వయసులో 100 కోట్ల మంది ఉంటారు, ఒక 50-57 కోట్ల మంది. దానిలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు 3% కంటే తక్కువ, 3%. 97 మంది ప్రభుత్వం బయట పనిచేయాలి. మీరు హోటల్కి వెళ్ళి భోజనం చేసినా, షాప్కి వెళ్ళి ఏమన్నా కొనుక్కున్నా, ఇంటర్నెట్ ఏమన్నా చేసినా, ఫోన్ బాగు చేసినా, సర్వీసింగ్ చేయించుకున్నా, ఇదిగో మంచినీళ్ళ బాటిల్ కొనుక్కున్నా, ఇంకేం చేసినా ఇవన్నీ కూడా ప్రభుత్వంలో జరిగే కాదు, ఈ 97 మంది నుంచి వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఇస్తే మన పనుల డబ్బులంతా హారతైపోతుంది. ప్రశ్న తడుతుంది అదిగా, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పని జరగట్లా. విద్య తీసుకోండి, లక్షల మంది టీచర్లను పెట్టాం. 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది విద్య ఖర్చు పెడుతోంది. దీనిలో మళ్ళీ ఇంకా 6,000 స్కూళ్ళు కొత్తగా పెడతా ఉన్నారు. అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. మనకు ఉన్న స్కూళ్ళు పెంచడం కాదు, స్కూళ్ళు సరిగ్గా పనిచేసేట్టు చేయడం. కొన్ని స్కూళ్ళల్లో పిల్లల కంటే పంతుళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలుసా మీకు? నేను శాసనసభలో బహిరంగంగా అంకెలు తెస్తే అసెంబ్లీ సభ్యులంతా నిర్ఘాంతపోయారు పార్టీలకు అతీతంగా. 4 గంటల సేపు చర్చ జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంతమంది టీచర్లు పెట్టావు కాదు, ఎంత చదువు వచ్చింది పిల్లలకి, అలాగే ఎంతమంది వేరే ఉద్యోగులు పెట్టావు కాదు, ఎంత గట్టిగా ఆరోగ్యవంతం ఉంది, జేబులు ఎల్బోలు ఖర్చు కాకుండా, ఎంత బాగా రోడ్లు ఉన్నాయి, వర్షం వస్తే వరదలు లేకుండా అంత ఎఫెక్టివ్గా ఉన్నది.
మంచినీళ్ళు బాగా అందుతున్నాయి లేదా, మంచినీళ్ళు వేస్ట్ అవుతున్నాయి. హైదరాబాద్కి వచ్చే మంచినీళ్ళు 40% రోడ్ల మీద పారుతుంది, వరదలు వస్తున్నాయి. ఎండాకాలం కూడా మన డబ్బు ఇది. గంగని కృష్ణ నుంచి గోదావరి నుంచి అంతంత వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు పైకి పంప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి రోడ్ల మీద పారిపోతున్నాయి. రోడ్లు నాశనం అవుతున్నాయి, నీళ్లు పోతున్నాయి. బుద్ధి ఉందా ఏమన్నా? ప్రభుత్వం అనేది మన ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం మన పన్నుల డబ్బుతో అంత మేరకు ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులకు సమర్థనలు పెట్టుకుందాం, పని చేయించుదాం. కానీ మన మనసులో ఏం పెట్టారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు? నీకెందుకు బిడ్డ ఇట్లా వచ్చే ఉద్యోగం వచ్చేస్తుంది, నువ్వేం చేయక్కర్లా, నీకేం తెలియక్కర్లా, అందరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు జనం మీద పడి తినేసి. ఇదే పరిపాలన? పార్టీలకి నిజంగా నాకు పరుషంగా మాట్లాడటం ఇష్టం లేదు, కానీ మతి భ్రమించింది. ప్రజల్ని బేవకూఫ్ని చేయాలనుకుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు వేరే సందర్భంలో, ప్రజల్ని మోసం చేయడం అనుకుంటున్నారు. సామర్థ్యం ఉంటే, నైపుణ్యం ఉంటే, కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా ఉపాధి రావాలా? మార్కెట్లో ఉపాధి కలిగించే అవకాశం. అందుకని ఆర్థికాభివృద్ధిలో మళ్ళీ చెప్పేందుకు, ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి? ఉత్పత్తి పెరగటం. ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల పని నుంచే వస్తుంది. ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాటలు ఇంత స్పష్టంగా ఎవరు చెప్పరు. ఎందుకంటే అందరికి శత్రు అవుతామని చెప్పని. యువత అంతా ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి వస్తే, లేకపోతే కేసీఆర్ వస్తే నాకు అట్లా జాబులు తన్నుకుంటూ వస్తాయని. తమ్ముడు, ప్రాణం పోయినా లేదు. ప్రభుత్వంలో నిజంగా అవసరం ఉంటే, ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేద్దాం. కానీ అక్కడ కూడా కావాల్సింది గుమస్తాలను, బంట్రోతులు కాదు, కారు డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు కాదు. నిజంగా సేవలు అందించేవాళ్ళు సేవలు సమర్థంగా అందించాలా, వేగంగా అందించాలా, న్యాయంగా అందించాలా, నీతిగా అందించాలా.